ఫినాస్టైడ్ వాడాలా, డ్యూటాస్టైడ్ వాడాలా? కొన్నిసార్లు డాక్టర్స్ ఫినాస్టైడ్ వాడమని చెప్తారు, ఇంకొంతమందికి చూస్తే డ్యూటాస్టైడ్ రాసి పంపిస్తుంటారు. సో ఏంటి, ఎందుకు ఫినాస్టైడ్ వాడతారు, ఎందుకు డ్యూటాస్టైడ్ వాడతారు, ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 3,000 hair transplant passionately and still counting. మొదటిగా అర్థం చేసుకోవాల్సింది అసలు ఫినాస్టైడ్ అంటే ఏంటి, డ్యూటాస్టైడ్ అంటే ఏంటి. ఈ రెండు ఒకే గ్రూప్కి చెందినవి. వీటిని మనం DHT బ్లాకర్స్ అంటాం. ఇప్పుడు మొదట్లో అందరికీ ఫినాస్టైడ్ గురించి చాలా బాగా తెలుసు. ఫినాస్టైడ్ గురించి నేను కూడా చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ డ్యూటాస్టైడ్ గురించి కూడా కొన్ని వీడియోస్ ద్వారా మీకు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. బట్ ఫినాస్టైడ్కి డ్యూటాస్టైడ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఈ రెండిట్లో బెటర్, కొంతమందికి డాక్టర్స్ ఫినాస్టైడ్ ఎందుకు రాస్తారు, ఇంకొంతమందికి డ్యూటాస్టైడ్ ఎందుకు రాస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఈ రెండు డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి అంటే, DHT అనే హార్మోన్ ఏదైతే బట్టతలకి ప్రధాన కారకంగా మనం భావిస్తున్నామో అటువంటి DHT మన బాడీలో ఏదైతే ఉందో దాన్ని ఈ రెండు డ్రగ్స్ బ్లాక్ చేస్తాయి. ఇది బేసిక్గా వీటి యాక్షన్. ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే 5-ఆల్ఫా రిడక్టేజ్ని బ్లాక్ చేస్తాయి. వీటిలో టైప్ 1 అండ్ టైప్ 2 ఉన్నాయి. ఫినాస్టైడ్ అయితే ఓన్లీ టైప్ 2ని మాత్రమే బ్లాక్ చేస్తుంది. అదే గనక డ్యూటాస్టైడ్ అనుకోండి, టైప్ 1, టైప్ 2 రెండింటినీ బ్లాక్ చేస్తుంది. ఇలా యాక్షన్ జరిగిన తర్వాత మనం బాడీలో DHT మోతాదును గనక మెజర్ చేసినట్లయితే ఫినాస్టైడ్ వల్ల DHT అనేటువంటిది 70% తగ్గినట్టు గమనిస్తాం. అదే గనక డ్యూటాస్టైడ్ వాడిన వాళ్ళని చూస్తే అది ఆల్మోస్ట్ 90% వరకు DHTని తగ్గిస్తుంది. ఏదైనా డ్రగ్స్ కానీ టాబ్లెట్స్ కానీ మనకందరికీ అందుబాటులో రావాలి అంటే అది గవర్నమెంట్కి సంబంధించిన డ్రగ్ అప్రూవల్ సిస్టమ్ ద్వారా అప్రూవల్ వస్తుంది. బట్ ఓవరాల్ ప్రపంచం మొత్తంలో US FDAని దాదాపుగా స్టాండర్డ్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అలా కనుక అప్రూవల్ చూసినట్లయితే ఫినాస్టైడ్కి హెయిర్ లాస్ కోసం వాడడానికి 1 మిల్లీగ్రామ్ వాడొచ్చు అని చెప్పి US FDA అప్రూవల్ అయితే వచ్చింది. బట్ డ్యూటాస్టైడ్కి అయితే అలాంటి అప్రూవల్ ఏమీ లేదు. కానీ ఆఫ్ ద లేబుల్ దాన్ని ఇప్పటికి కూడా వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు డ్రగ్స్ ఎందుకు వాడతారు అంటే, సపోజ్ ఫినాస్టైడ్ అయితే యూజువల్గా మైల్డ్ టు మోడరేట్ హెయిర్ లాస్ ఉన్నప్పుడు, లేదా అదే బాల్నెస్ సంబంధించిన హెయిర్ లాస్ మైల్డ్ టు మోడరేట్ లెవెల్లో ఉంది అంటే ఈ ఫినాస్టైడ్ వాడతాం. అలాగే BPH, బినైన్ ప్రాస్టేటిక్ హైపోట్రోఫీ, అంటే ప్రాస్టేట్ అనే గ్రంథి ఏదైతే కొంచెం పెరిగి ఉంటుందో దాన్ని సప్రెస్ చేయడానికి కూడా ఈ ఫినాస్టైడ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. మరి డ్యూటాస్టైడ్ అంటే కొంచెం సివియర్ హెయిర్ లాస్ ఉంది అనుకోండి, సివియర్ స్టేజ్ ఆఫ్ బాల్నెస్లో కూడా ఈ డ్యూటాస్టైడ్ అనేటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ డ్యూటాస్టైడ్ని వాడచ్చు. అండ్ ప్రాస్టేట్ సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు అయితే, కొంచెం ప్రాస్టేట్ ప్రాబ్లం పెద్దగా ఉన్నప్పుడు ఫినాస్టైడ్ బదులు డ్యూటాస్టైడ్ని వాడడం జరుగుతూ ఉంటుంది. డోసేజ్ ఎలా ఉంటుంది అంటే, ఫినాస్టైడ్ మనం యూజువల్గా 1 mg నుంచి 5 mg వరకు వాడతాం. అదే హెయిర్ లాస్కి అయితే యూజువల్గా 1 mg మాత్రమే వాడతాం. ఆ 1 mg కూడా ప్రతిరోజు కాకుండా సర్జన్ అండ్ డర్మటాలజిస్టులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొద్దీ అండ్ ఆ పేషెంట్ సిచ్యువేషన్ని బట్టి, పేషెంట్ విల్లింగ్నెస్ని బట్టి వారంలో కూడా 1 రోజు ఇవ్వాలా, 2 రోజులు ఇవ్వాలా అనే దాన్ని డిసైడ్ చేస్తారు. డ్యూటాస్టైడ్ అయితే మాత్రం ఎప్పుడు ఇచ్చినా కూడా 0.5 mgనే వాడతాం. T-half లేదా హాఫ్ లైఫ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే మనం ఏదైనా డ్రగ్ కానీ లేదా టాబ్లెట్ కానీ మనం తీసుకున్న తర్వాత అది మన బాడీలో ఎంతసేపు ఉంటుంది అనేదాన్ని నిర్ధారించుకోనికి వాడే మెథడ్ హాఫ్ లైఫ్. అలా కనుక చూసినట్లయితే ఫినాస్టైడ్ అరౌండ్ 6 to 8 hours మాత్రమే దాని హాఫ్ లైఫ్. అంటే మనం ఉదయం తీసుకున్నామంటే సాయంత్రం అయ్యేసరికల్లా అది మన బాడీలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. అదే కనుక డ్యూటాస్టైడ్ విషయానికి వస్తే 4 to 5 weeks వరకు అది మన బాడీలోనే ఉంటుంది. సో దాని ఎఫెక్ట్స్ కూడా పర్సిస్టెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఇంకొక విషయం ఏమర్థమవుతుంది అంటే, మనం ఫినాస్టైడ్ స్టాప్ చేయంగానే దాని ఎఫెక్ట్స్ కూడా ఇమీడియట్గా స్టాప్ అయిపోతాయి. కానీ డ్యూటాస్టైడ్ స్టాప్ చేసిన తర్వాత కూడా చాలా రోజుల వరకు దాని ఎఫెక్ట్స్ ఇంకా అలాగే ఉండొచ్చు, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే అందరూ భయపడేది ఈ రెండు డ్రగ్స్ విషయంలో సైడ్ ఎఫెక్ట్స్ గురించే. ఫినాస్టైడ్ విషయానికి వస్తే దాదాపుగా 2% లేదా అంతకంటే తక్కువ వాళ్లకు మాత్రమే సెక్షువల్ ఇబ్బందులు అనేటువంటివి నోటీస్ చేశారు. కొంతమందికి రేర్గా గైనకోమాస్టియా నోటీస్ చేశారు. చాలా రేర్గా కొంతమందికి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే గనక డ్యూటాస్టైడ్ విషయానికి వస్తే అది కొంచెం హయ్యర్ ఎఫికసీలో ఉంది కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం హయ్యర్ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా కాస్ట్ విషయానికి వస్తే ఫినాస్టైడ్ అనేటువంటిది కంపారిటివ్గా లెస్ కాస్ట్, డ్యూటాస్టైడ్ కొంచెం కాస్ట్లీ డ్రగ్ అనమాట. బట్ ఈ ఫినాస్టైడ్ అనే డ్రగ్ గురించి, డ్యూటాస్టైడ్ అనే డ్రగ్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నంత మాత్రాన మీరు సొంతంగా ఈ 2 టాబ్లెట్లు పప్పులు బెల్లం వేసుకున్నట్టు నోట్లో వేసుకొని వాడుకోవచ్చా
కానే కాదు. ఇది మీకు ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడానికి మాత్రమే. మీకే కనుక మీ డాక్టర్ ఫినాస్టైడ్ ప్రిస్క్రైబ్ చేసినా లేదా డ్యూటాస్టైడ్ ప్రిస్క్రైబ్ చేసినా అది ఎందుకు ప్రిస్క్రైబ్ చేశారు, ఒకవేళ ఫినాస్టైడ్ పని చేయట్లేదు అంటే అప్పుడు కొంచెం హయ్యర్ రేంజ్కి వెళ్ళడానికి డ్యూటాస్టైడ్ని స్విచ్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి వాటిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పబడినాయి. ఒకవేళ మీరే కనుక దీని గురించి వాడాలి అనుకుంటున్నారంటే మీ డెర్మటాలజిస్ట్ కావచ్చు, లేదా మీ యూరాలజిస్ట్ కావచ్చు, లేదా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే వాడండి. సొంతంగా దీన్ని పొరపాటును కూడా వాడొద్దండి. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా హెయిర్ లాస్తో బాధపడుతున్నారు, బట్టల గురించి వరి అవుతున్నారు అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందు మెడికేషన్ ట్రై చేయాలనుకుంటున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టాటా.